హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాశక్తి వార్తా కథనంగా వణికిన ఆసియా తూర్పు తీరం అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. వణికిన ఆసియా తూర్పు తీరం ప్రజాశక్తి వార్తా కథనం ఇక వినండి. మాస్కో, టోక్యో, తూర్పు ఆసియా తీర ప్రాంతం బుధవారం సునామీ భయంతో వణికింది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్ర పశ్చిమ తీరంలో రెక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. దీంతో రష్యా, అమెరికా, జపాన్ తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు, అడ్వైజరీలు జారీ అయ్యాయి. భూకంపం కారణంగా రష్యాలోని కురిల్ దీవులు, జపాన్ ఉత్తర ప్రాంతంలోని అతిపెద్ద ద్వీపం హక్కైడో, హవాయి తీరంలో సునామీ ప్రభావం కనిపించింది. సముద్రపు అలలు కాలిఫోర్నియా తీరాన్ని తాకాయి. ఇండోనేషియా, మలేషియా దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తీర ప్రాంతం వద్దకు వెళ్ళవద్దని అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రజలను హెచ్చరించింది. సముద్రానికి సమీపంలోని ప్రాంతాలలో ప్రజలను అధికారులు తరలించారు. కంచట్కా ఆ ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం 1952 తర్వాత వచ్చిన అత్యంత శక్తివంతమైన ఉపద్రవం అని నిపుణులు చెబుతున్నారు. అయితే భూకంపం లేదా సునామీ కారణంగా ఎక్కడా మరణాలు సంభవించలేదని క్రెమ్లిన్ తెలిపింది. మార్కెస్వాస్ ఆ దీవులను సునామీ అలలు 4 మీటర్ల ఎత్తున తాకవచ్చునని ఫ్రెంచ్ పాలినేసియా ప్రజలను హెచ్చరించింది. ఒరేగాన్ సరిహద్దుకు దక్షిణంగా 15 మైళ్ళ దూరంలో ఉన్న క్రెసెంట్ పట్టణాన్ని 3.5 అడుగుల ఎత్తున సునామీ అలలు ముంచెత్తాయి. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేసిన కంబోడియా ప్రభుత్వం పసిఫిక్ తీరం వెంబడి ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. బీచ్లను మూసివేశారు. హవాయి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద నీటిని గమనిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచిస్తున్నారు. జపాన్, హవాయి, అలాస్కాను తాకిన అలలు కాలిఫోర్నియా తీరాలకు చేరాయి. రష్యాలోని కొన్ని ప్రాంతాలలో భూకంపం కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి. న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. బలమైన అసాధారణమైన గాలులు వీయవచ్చునని, అనూహ్య పరిణామాలు సంభవించవచ్చునని హెచ్చరించింది. కొన్ని చోట్ల సునామీ ముప్పు తప్పడంతో ఆ మేరకు అడ్వైజరీలు జారీ చేశారు. రష్యాలోని కంచాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో అధికారులు పసిఫిక్ తీరం అంతటా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు, అలాగే అమెరికా పశ్చిమ తీరానికి సునామీ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దీనితో తీరంలోని అనేక ప్రదేశాలు, కంచట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం, అలాగే రష్యా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో భూ ప్రకంపనలు, సునామీ హెచ్చరికలు, 12 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న ఆకాశీ అలలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు. ఈ అంశాలన్నీ కూడా ప్రపంచాన్ని ఒక మాదిరిగా భయాందోళనకు గురి చేసినట్లుగానే మనం భావించాలి. ఆ క్రమంలోనే జరిగినటువంటి ఆ అంశం మీద మనం పూర్తి సమాచారంగా వణికిన ఆసియా తూర్పు తీరం అనే దాంట్లో విమానాశ్రయాలను, హార్బర్లను మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. అమెరికా వాతావరణ విభాగం కూడా కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఒక్క అలతో సునామీ రాదు అని, అలలు వెంటనే తీరానికి పలుసార్లు వస్తాయని
సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం కూడా భారీగా ఉంటుందని పేర్కొంది. అలస్కాను తాకిన సునామీ అలలు ఇప్పటికే తీర ప్రాంతాలను తాకటం ప్రారంభించాయని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం పీటీడబ్ల్యూసి నిర్ధారించింది కూడా. ప్రస్తుతం హవాయిలోని ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో ఒక సునామీ అల 4 అడుగులు అంటే 1.2 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిందని పేర్కొంది. అంతేకాదు అలలు దాదాపు 12 నిమిషాల వ్యవధిలో పలుసార్లు వచ్చినట్లు తెలిపింది. అత్యంత శక్తివంతమైన భూకంపం మూలాన రష్యా తీరంలో సంభవించిన ఈ భూకంపం 8.8 తీవ్రత ఆధునిక ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటి అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ పేర్కొంది. అయితే ఈ భూకంపం తరువాత వరుసగా పలుమార్లు భూమి కంపించిందని, అందులో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో సంభవించిన ఒక ప్రకంపన కూడా ఉందని తెలిపింది. హవాయి, అలాస్కాలోని అలూటియస్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు సహా ఉత్తర కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పీటీడబ్ల్యూసి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, దాన్నే NOAA అంటారు, ఈ రెండు ఈ సునామీలపై నిరంతర నిఘా ఉంచాయి. జపాన్లో తీర ప్రాంతాలను ఖాళీ చేస్తున్న ప్రజలు అది పరిస్థితి ఏంటంటే, మరోవైపు జపాన్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 20 లక్షల మంది ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. దీంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. ఇక ఫిలిప్పైన్స్లో పరిస్థితి చూస్తే, ఫిలిప్పైన్స్ తీరంలో 3 అడుగుల కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పైన్స్ అధికారులు హెచ్చరించారు. అందువల్ల సముద్ర తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఇవి పెద్ద అలలు కాకపోయినప్పటికీ ఇవి తీర ప్రాంతంలోకి చొచ్చుకువచ్చి గంటల తరబడి నీరు నిలిచి ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఇక న్యూజిలాండ్లో అనూహ్యమైన ఉప్పెనలు ఎట్లా అంటే, న్యూజిలాండ్ తీరంలో బలమైన అసాధారణ ప్రవాహాలు, అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కనుక బీచ్లు, నౌకాశ్రయాలు, నదీ పరివాహక, నదీ ముఖద్వారాల వద్ద ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వాస్తవానికి భూకంప కేంద్రం నుంచి దాదాపు 6,000 మైళ్ళు అంటే 9,600 కిలోమీటర్ల దూరంలో న్యూజిలాండ్ ఉంది. ఇక షాంఘైలో వేలాది మందిని తరలించారు. సునామీ ఎఫెక్ట్ చైనాపై కూడా ఉంది. అంతేకాదు సునామీతో పాటు అక్కడ తుఫాను ప్రమాదము ఉంది. దాంతో షాంఘైలోని 28,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభావిత దేశాల్లో రష్యా, జపాన్, అమెరికా, ఈక్వెడార్, వాయవ్య హవాయి, చిలీ, ఫ్రెంచ్ పాలినేసియా, చైనా, బ్రూనై తదితర దేశాలు ఉన్నాయి. అత్యంత తీవ్రత కలిగిన 10 భారీ భూకంపాలు ఇవేనని మనం గమనించాలి. బుధవారం రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రపంచ దేశాలను వణికించిన మొదటి 10 భారీ భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయో మనం పరిశీలిస్తే, 1960లో చిలీలో అతి తీవ్రమైన భూకంపం సంభవించింది. బియో ఆ ప్రాంతంలో నమోదయ్యి దాని భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 9.5గా నమోదైంది. దీన్ని వాల్దీవియా భూకంపం లేదా గ్రేట్ చిలీ భూకంపంగా ప్రస్తావిస్తారు. ఈ విపత్తులో 1,655 మంది మరణించారు. 20 లక్షల మంది నిరాశ్రయ్యారు అప్పుడు 1960లో. ఇక 1964లో అమెరికాలోని అలాస్కాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 9.2గా నమోదైంది. దీన్ని గ్రేట్ అలాస్కా భూకంపం లేదా గుడ్ ఫ్రైడే భూకంపం అని పిలుస్తారు. 130 మంది మరణించగా $2,300 కోట్ల మేరకు ఆస్తి నష్టం సంభవించింది ఆ రోజుల్లో. ఇక 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 9.1గా నమోదైంది. దీని ప్రభావం దాని దాటికి పెద్ద ఎత్తున సునామీ విరుచుకుపడింది. ఈ భూకంపం 2,80,000 మందిని పొట్టనబెట్టుకుంది. దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల వ్యాప్తంగా 11 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఇక 2011లో జపాన్లోని తొహోకులో భూకంపం సంభవించింది. దీని తీవ్రత కూడా 9.1గా నమోదైంది. ఈ ప్రకృతి వైపరీత్యంలో 15,000 మంది అసువులు బాశారు. 130,000 మంది నిరాశ్రయులయ్యారు. రష్యాలోని కంచాట్కా కరీదీవిలో 1952లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 9గా నమోదైంది. రిక్టర్ స్కేల్పై 9 తీవ్రతతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొదటి భూకంపం ఇదే. ఈ ప్రభావానికి హవాయి దీవిలో పెద్ద ఎత్తున సునామీ సంభవించింది. $10 లక్షల పైగా నష్టం సంభవించింది. చిలీలోని బయోబియో ప్రాంతంలో 2010లో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 523 మంది మరణించారు. 3,70,000కు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈక్వెడార్లోని ఎస్మారాల్డ్స్లో 1906లో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈక్వెడార్ కొలంబియా భూకంపంగా దీన్ని పిలుస్తారు. ఈ ధాటికి బలమైన అలలు ఎగిసిపడ్డాయి. 1,500 మందికి పైగా మరణించారు అప్పట్లో. అలాగనే శాన్ ఫ్రాన్సిస్కో వరకు దీని ప్రభావం కనిపించింది ఆ రోజుల్లో. ఇక 1965లో అమెరికాలోని అలాస్కాలో 8.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 35 అడుగుల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. 1950లో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. 780 మంది మరణించారు. అస్సాం టిబెట్ భూకంపంగా దీన్ని ప్రస్తావిస్తారు. ఈ భూకంపం దాటికి ఈ ప్రాంత వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడటం, భూమి బీటలు వారటం, ఇసుక తుఫాన్ రావటం, భూమి తీవ్రంగా కంపించటం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2012లో ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విధంగా వణికిన ఆసియా తూర్పు తీరం అనేటువంటి ఈ అంశాన్ని ప్రజాశక్తి వార్తా కథనం దాని సహాయంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ వణికిన ఆసియా తూర్పు తీరం అనేటువంటి ఈ వాతావరణ ప్రతికూలత అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.